నమస్కారం. విద్యాధర ప్రకాశానికి మీకు స్వాగతం. మీలో ఎంతమందికి తెలుసు విశ్వం యొక్క అణువు, పరమాణువులు మరియు విశ్వం యొక్క ప్రతి మూలకు చెందిన సమాచారం మీలో దాగి ఉంది అని? ఎంతమందికి తెలుసు మీరు ఈ భౌతికానికి మరియు ఆలోచనలకే పరిమితం కాదు అని? మీరు తలుచుకుంటే విశ్వంలో ప్రతి ఒక్క పరిమితిని మీరు అధిగమించగలరు. నేను మీతో హాస్యం ఆడడం లేదు. మీ ఆలోచన శక్తిని మరియు మీ పరిపూర్ణ భావంతో, సంపూర్ణ విచక్షణతో భౌతికం నుండి, భావాల నుండి దారి మళ్లించి నిజమైన అన్వేషణపై కేంద్రీకరించి దృష్టి పెట్టి నిజాన్ని తెలుసుకున్నంత వరకు నిత్యం ఈ ఏడుపులు పెడబొబ్బులు సమాజంలో నిజమనుకుంటారు. మీకు సవ్యంగా అర్థమవుతుందా? మానవుడు మహామేధావి. తనకున్న మేధాశక్తితో తను ఒక కొత్త ప్రపంచాన్ని సృష్టించారు. మానవుడు ఒక పరికరాన్ని సృష్టించాడు. ఉదాహరణకి మనం వాడుతున్న ఫోన్, ఇదొక డివైస్. ఈ ఫోన్కి ఒక మాన్యువల్ బుక్ ఆర్ పేపర్ ఉంటుంది. దాని గురించి సంపూర్ణంగా వివరించి ఉంటుంది. అలాగే ఈ సృష్టికర్త కూడా సకల కోటి ప్రాణులతో పాటు మానవులని సృష్టించాడు. ఈ దేహం ఒక యంత్రం ఆర్ పరికరం విశ్వంతో కలిసి ఉంది. దీని యొక్క మాన్యువల్ స్క్రిప్ట్ మొత్తం మీలోనే దాగి ఉంది. రోజు 1 గంట సేపు మిమ్మల్ని మీరు ప్రశ్న వేసుకోండి. కళ్ళు మూసుకొని కూర్చోండి. నేను ఎవరు? ఇందులోనే నేను ఎందుకున్నాను? తర్వాత నేను ఏంటి అని. నేను మీలో ఉన్న ఆ విశ్వశక్తిని ఖచ్చితంగా మీకు పరిచయం చేస్తాను. స్వస్తి.